నమస్తే అండి, నేను మీ మల్లేశ్వరిని. ఈరోజు మా దొండ చెట్టుకి దొండకాయలు వచ్చినాయండి. మేమైతే చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పుడేందో ఇటువైపుకి వచ్చేసరికి బయట పక్కకు ఉందండి ఈ కొమ్మలో. ఇటువైపుకి వచ్చేసరికి ఇవన్నీ చాలా లావుగా వచ్చినాయండి. ఇంకా 2 రోజులు 3 రోజులు చూడకపోతే పండిపోయాయి. ఎండిపోయింది అనుకున్నాం, ఈ వైపు చూడాల ఎగురొచ్చి మళ్ళీ పడ్డాయి కాయలు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క కొమ్మకి చాలా బాగా కాసినాయి. ఇదంతా ఎండిపోయిందండి, ఎండిపోయి ఎటుకే మళ్ళీ ఎగురులు వచ్చినాయి. ఎట్లా కాసిందో. చిన్న చెట్టు బాగానే అల్లుకుంది, కాకపోతే ఎండిపోయింది. మేము మందులు కొట్టాం. ఈ చిన్న కాయలు పెద్ద కాయలు ఇటువైపు అసలు చూడలేదు. చాలా ఉన్నాయి, చాలా లావు కాయలండి. ఇవి ఒక 2-3 రకాలు ఉంటాయి, వాటిలో ఇవి ఒక రకం. లావుగా ఉన్నాయి బాగా. ఇంకా అటువైపు ఉన్నాయండి, అటువైపు కూడా చూపిస్తాను. ఇంకా గులాబీ పూలు పూసినాయండి. ఇటు చూడలేదు మేము, ఇట్లు కల్లి ఎండిపోయింది. మళ్ళీ ఎగురులు వస్తున్నాయి, మొగ్గలు ఎగురులు. బలం ఉంటే బాగుంటుంది. కొంచెం ఎరువు వేయాలి, ఎరువు వేస్తే పెద్దగా ఇచ్చుతాయి. ఇక్కడ ఉన్నాయండి ఇంకా చాలా దొండకాయలు. చూడలేదండి, ఇప్పుడు చూశాను నేను. ఇన్ని రోజుల నుంచి చూడలేదు. బాగా కాసింది, ఎగురికైనా బాగా పడ్డాయి. మందు కొట్టకపోయినా కూడా ఎన్ని అయ్యానండి. ఎంత బాగున్నాయి ఎన్ని కాయలు. ఇంకేం కాసిద్దోలే, ఏందో తెగులు వచ్చి ఎండిపోయింది అనుకున్నాను. పొలానికి వెళ్తా వీటిని అంతగా చూడలేదు, గమనించలేదు. గుత్తులు గుత్తులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఇంత ఎక్కువ కాయలేదు, ఇప్పుడు బాగా వచ్చింది. మేము 3 ఉంటాం, మాకు సరిపోతుంది. చాలా లావుగా అయినాయండి. ఇంకా ఒక్క 2 రోజులు చూడకపోతే పండిపోయాయి. ఇదంతా ఇప్పుడే మళ్ళీ ఎగురు వస్తుంది పిందెలు. బాగా పడ్డాయి కదా. ఇటు కూడా ఆకాకు పడ్డాయి. ఈ లెక్కన అయితే ఎగురు వస్తే ఇంక మొత్తం చాలా కాయలు. ఇటువైపు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అసలు చూడాలి, ఎండిపోయిన చెట్టుకే భలే కాసి. ఇవి కొంచెం పొడవలేవు, పొట్టుకొని అయినా లాగుని. అసలు ఇన్ని కాయలు దొరికితాయి నేను అయితే అనుకో. అది బాగానే ఉన్నాయి, ఎండిపోయింది. ఇదంతా ఇప్పుడే కొంచెం ఎగురులు వస్తున్నాయి. అన్నీ పిందెలు, చిన్న ఎగురుకు కూడా బాగానే పిందెలు పడుతున్నాయి. ఇవన్నీ పిందెలు పూతలు. అటువైపు పూత పిందె వస్తుంది. అయితే ఇన్ని దొరికినాయండి. అదంతా చిక్కుడు చెట్టు, మునగ చెట్లు అవి ఉన్నాయి అటువైపు. ఇక్కడ ఇవి ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో చేశానండి, తెల్ల కాకరకాయలు బాగా కాసినాయి. అప్పుడు మొన్న ఒక 2-3 దొరికితే కోసాను. అవి ఇవి కలిపి ఒకరోజు చేసుకుంటాము.
ఇదంతా చిక్కుడు చెట్టు అండి. ఇది ఆ పైన అందకాయ ఎండిపోయినాయి. అదైతే మునగ చెట్టు ఇప్పుడే పూతలు పడుతున్నాయి. ఇటువైపు చిక్కుడుకాయలు ఉన్నాయండి, కొంచెం కోసుకొని. ఈ దొండకాయలు అయితే ఒక 30 కిలో అలా ఉంటాయండి. ఈ దొండకాయలు బాగా దొరికినాయి. మేము అనుకోకుండా చూసాము ఇవాళ, మాకు ఇది సర్ప్రైజ్. ఇటు ఇంకొక మునగ చెట్టు ఉందండి. ఇవి కూడా ఇప్పుడే పూతలు వస్తున్నాయి. ఇంకా పూతలు మరి ఇదంతా తెగులుగా ఉంది, మరి ఉంటాయో రాలిపోతాయో తెలియట్లేదు. ఇవన్నీ పూతలు అండి. కరివేపాకు, ఆ టమాటాలు అండి కింద అవన్నీ. ఇంతకుముందు ఒకసారి టమాటాలు వీడియో పెట్టాను. అవన్నీ ఆ నిమ్మ చెట్టు కింద కనిపించేది గెనుసుగడ్డలండి, చిలకడ దుంపలు అంటారు. అవి అయితే ఇంకా లోపల చూడలేదు, గడ్డలు స్టార్ట్ అయ్యలేదు. ఒకసారి ఆ వీడియో కూడా చేస్తానండి. ఇన్ని దొరికినాయండి. బయట ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు, కాకపోతే పైకి వచ్చాము, ఇంతవరకు కోసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.